హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజున గురువారము, అందుకోసమని సాయిబాబా గుడికి వెళ్ళాలనుకున్నాను, కానీ పొద్దుటి నుంచి పని ఒత్తిడి వల్ల వెళ్ళలేదు. సాయంకాలమైనా వెళ్దామని చెప్పేసి మా వారిని అడిగాను. సరే వెళ్దాం అనేసి చెప్పారు. అందుకోసమని సాయిబాబా గుడికి ఐశ్వర్య సాయిబాబా టెంపుల్ అని మా హొస్పేట తాలూకాకు దగ్గరలోని 4 కిలోమీటర్ దూరంలో ఉంది, కొండనాయకనల దగ్గర. అందుకోసమని చూడండి వెళ్తూ ఉన్నాను లోపలికి. మా వారు కూడా నన్ను పిలుచుకొని వచ్చారు, ఇద్దరం కలిసి వెళ్దామనేసి. వాళ్ళు షూట్ చేస్తున్నారు కాబట్టి కనిపించట్లేదు, నేను మాత్రమే కనిపిస్తున్నాను అక్కడ. అదే చూడండి, అక్కడ పెద్ద గుడి ఉంది, సాయిబాబా గుడిది. వారం మేము ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉంటాము. ఈరోజు పొద్దుటే రావాల్సిందే, పని ఒత్తిడి వల్ల రాలేకపోయినాను. చూడండి ఎంత బాగుంది, అక్కడంతా డిజైను అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వాతావరణము. అంటే కర్ణాటకలోను అంటేనే ప్రశాంతంగా చాలా చల్లగా బాగా కూల్ ఏరియా ఇక్కడ. ఈరోజు నేను గుడికి వచ్చాను కదా, చూడడానికి ఎంత నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడంతా గార్డెన్ అంతా వేసిండ్రు, ఎంత బాగా ప్రశాంతంగా ఉందో. ముందుకు అట్లా వెళ్తున్నాను. ఇక్కడ అంటే గుడికి ముందు లోటస్ టెంపుల్ లాగా ఉంది ఇది గుడి. ఇక్కడ గుడికి ముందు పెద్ద సాయిబాబా గుడిని పెట్టారు, అక్కడ విగ్రహాన్ని. ఆ విగ్రహానికి ముందు ఆయన పాదాలను ఉంచారు ఇక్కడ. ఫస్ట్గా ఆయన పాదాలకు నమస్కారం చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. ఇక్కడ చూడండి ఎంత బాగుందో బాబాను చూస్తేనే మనసంతా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. ఎన్ని బాధలున్నా కానీ ఆయన మనసులో ఉన్న బాధలన్నిటికీ నివారణ చేసేది సాయిబాబానే, అందరికీ తెలుసు. ఆయన అనుకుంటేనే చాలు, మనసులో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ముందు ఈయనను దర్శించుకుని ముందుకే లోపలికి వెళ్ళడానికి ఉంటుంది. ఎంత బాగుంది కదండి ఇక్కడంతా. ఈ లోటస్ టెంపుల్ అని ఉంటుంది. లోటస్ టెంపుల్ అంటే కమలంలోనే సాయిబాబా ఉన్నాడు లోపల. అంత బాగుంటుంది చూడడానికి. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు హొస్పేట తాలూకులో హొస్పేటలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలాసార్లు వస్తూ పోతూ ఉంటారు. ఇక్కడ నమస్కారం చేసుకుని ముందుకు వస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి ముందుకు గుడి లోపలికి పోయేదానికి ఎంట్రన్స్ ఉందండి, అందుకోసమని ముందుకు వెళ్తూ ఉన్నాను. అక్కడ చూడండి, ఇక్కడ చాలామంది భక్తులు కూర్చోన్నారు. అక్కడే పక్కన చూడండి నీళ్ళది కూడా ఉంది, నీళ్ళు ట్యాంక్ కూడా పెట్టారు. అంటే ఇక్కడ గురువారం వచ్చిన వాళ్ళందరికీ పూజ చేసిన తర్వాత ప్రసాదము, అన్న ప్రసాదం కూడా ఉంటుంది. అంటే ప్రసాద రూపంలో అన్నం భోజనం కూడా చేసి వెళ్ళొచ్చు ఇక్కడ బన్నికట్ట చూడండి. బన్నికట్ట అంటే దేవత. ఫస్ట్ ఆమెను పూజించిన తర్వాత ముందుకు లోపలికి వెళ్తారు ఎవరైనా కానీ. ఇక్కడ ఎక్కువగా ప్రతి వీధికి ఒక బన్నికట్టె అనే ఒకటి ఉంటుంది. అక్కడ పూజ చేసుకొని మంగళవారము, గురువారము, శుక్రవారం ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారు. ఇదే గుడి నోట్ చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా. ఇక్కడ పాదాలు ఉన్నాయి, సాయిబాబా పాదాలు. ఇక్కడ ముందు అది అరుగులాగా కట్టి అలంకరించారు అదంతా. అక్కడే అంతా పూజ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అట్లే లోపలికి వెళ్తున్నాను. అక్కడ చూడండి, ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఉంది. మేము ఇక్కడ ఒక 25 ఇయర్స్ నుంచి ఉన్నాము. అప్పటి నుంచి కూడా ఇక్కడ సాయిబాబాకు వస్తూ పోతూ ఉంటాం మేము. చాలా బాగుంటుందండి. ఇక్కడ ఎవరైనా ఉన్నా కానీ దర్శనం, మా ఇంటికి ఎవరు చుట్టాలు వచ్చినా కానీ మేము ఆ సాయిబాబా గుడికి మాత్రం కంపల్సరీగా పిలుచుకొని వెళ్తూ ఉంటాము. ఇక్కడ రాఘవేంద్ర స్వామి ఉన్నాడు, అక్కడ మొక్కుని ముందుకు వెళ్ళేది. ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్గా. మా వారు వెనకాల షూట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఫస్ట్గా సాయిబాబా అంటే గణపతి రూపంలో సాయిబాబా ఉన్నాడు అక్కడ మొక్కుని ముందుకు వెళ్తున్నాము. చూడండి లోపల ఎంత బాగుందో. అంటే ఇక్కడ స్పెషల్ ఏమంటే సాయిబాబా అంటే కింద అండర్ గ్రౌండ్లో సాయిబాబా ఉన్నాడు, పైన గుడి కట్టించినారు. అది లోపల ఆయన ఒక సపరేట్ రూమ్లో ఆయన సపరేట్గా ఉన్నాడు లోపల. లోపలికి వెళ్ళిన వారు ప్రశాంతంగా, అంటే సైలెన్స్, గుండు సూది పడినా కానీ శబ్దం రానంత సైలెంట్గా ఉంటుంది ఇక్కడ. ఎవరు మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాల్సి వస్తుంది ఇక్కడ. చూడండి పైన చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా అలంకరణ చేసిండ్రో, ఎంత
కలర్స్ అన్నీ బాగున్నాయి ఇక్కడ. ప్రతి ఒక్క వారం మేము వస్తూ ఉంటామండి ఇక్కడ మా పిల్లలను కూడా పిలుచుకొని. మా వారు నేను మాత్రం ప్రతి గురువారం కంపల్సరీగా, అంటే పొద్దున్నే వచ్చి వెళ్ళే వాళ్ళము, పని ఒత్తిడి వలన రాలేకపోయాను. అందుకనే సాయంకాలం అంటూ కంపల్సరీగా రావాల్సిందే అని ఆయనకు ఫోర్స్ చేసి పిలుచుకొని వచ్చినాను నేను. ఇక్కడ స్తంభాలు చూడండి, ప్రతి ఒక్క గుళ్ళోనూ ఇవన్నీ బాగా ఉంటాయి. అంటే కొత్తగా కట్టించిన వాటికంటేను పాత కట్టించిన వాటినే చూడండి ఎంత బాగా చెక్కినారు అవన్నీ డిజైన్స్ అన్నీ. అక్కడికి వస్తే మాత్రము మనసులో ఉన్న బాధలు ఉన్నా కానీ యావి గుర్తుకు రావని చూడండి. బాబాను అనుకుంటే మనసులో అదో ఈ వేరే ఆలోచనలనే ఉండవు. టెన్షన్ వచ్చినా కానీ నాకు ఎంత టెన్షన్ ఉన్నా కానీ ఈ గుడికి ఒకసారి వచ్చిపోతూ ఉంటాను నేను. నాకు అంటూ మనసు ప్రశాంతంగా ఉంటుంది, అందరికీ అలాగే ఉంటుంది. అందుకనే ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అందుకోసం ప్రతి ఒక్క గుడిలకు అప్పుడప్పుడు వెళ్తుంటాము. అయితే మాత్రం సాయిబాబా గుడికి మాత్రం కంపల్సరీగా వస్తూ ఉంటాం మేము. మాకు దగ్గరలో కూడా సాయిబాబా గుడి ఉంది, కానీ ఇక్కడికి రావాలంటే నాకు ఎందుకో చాలా ఆనందంగా ఉంటుంది, ఎందుకో సంతోషం అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే మనసు ప్రశాంతంగా కూడా ఉంటుంది. అందుకోసం వచ్చి 1 గంట 2 గంటలు అక్కడ కూర్చొని వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు. వారానికి ఒకసారి కంపల్సరీ. చూడండి రౌండ్గా, అంటే కమలంలోనే గుడి ఉందన్నమాట. లోపలంతా బయటంతా చూడడానికి కమలం తరానే ఉంటుంది, లోపల మాత్రం దేవుడు ఉన్నాడు. అంటే 4 సైడ్లను ద్వారం ఉంది లోపలికి వెళ్ళడానికి, వాకిలన్నీ చూడండి ఎంత బాగా కమలాన్ని చూపిస్తుంది. చూడండి ఆకులలో దూరం చూస్తే ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది. పైకి సాయిబాబా మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ పక్కన అంతా గార్డెన్, ఇక్కడ నీళ్లు పెడుతున్నారు. ఇక్కడంతా చూడండి గార్డెన్ ఎంత బాగుందో. అంటే ఇక్కడ పూలన్నీ, దేవునికి సంబంధించిన పూలన్నీ ఇక్కడే, మొక్కలన్నీ ఉన్నాయి. ఇక్కడ పూలతోటే దేవునికి అలంకరణ చేస్తూ ఉంటారు. గార్డెన్ దగ్గర కూర్చున్నామంటే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. మనకు పచ్చని చెట్లు చూస్తుంటేనే ఆనందంగా అనిపిస్తుంది అందరికీను. చూడండి పూలు ఎంత బాగున్నాయో. ఇదంతా గార్డెనే చూడండి. ఇక్కడ పనులు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చూడండి ఎంత బాగుందో సాయిబాబా. ఇక్కడికి వచ్చిన ఎవరైనా పర్యాటకులు వస్తారు కదా, చూసే వెళ్తారు. ఇది లోటస్ ఐశ్వర్య సాయిబాబా టెంపుల్ స్తూపం అని ఇక్కడ చూడండి. ఇదంతా ఆయన గార్డెన్ లాగా ఎంత బాగుందో. గుడికి చుట్టూరు చెట్లే ఉన్నాయి, పూల చెట్లు. అవన్నీ పూల చెట్లు, టెంకాయ చెట్లు, గులాబీ చెట్లు, ప్రతి ఒక్క చెట్టును అక్కడ వేసి ఉన్నారు.